హాయ్, నా పేరు మస్తాన్ రెడ్డి, ఆయుర్వేద డాక్టర్. ఈరోజు కరివేపాకుతో 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ కరివేపాకును కర్రీ లీవ్స్ అని కూడా అంటారు. అంటే కూర వండుకునే ఆకులు అని అర్థం. కరివేపాకుతో ఏ జబ్బులను నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం. ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, ఆర్షమలలు ఇలా అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆయుర్వేదం చెబుతుంది. కర్రీ లీవ్స్ ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని కావు, కానీ మనం కరివేపాకును తేలిగ్గా తీసుకుంటాం. కంచంలో కనిపిస్తే కరివేపాకుని తీసి పడేస్తాం. డయాబెటీస్, హైపర్ టెన్షన్ తదితర జీవనశైలి వ్యాధులే కాకుండా అనేక వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది. సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు రోజుకు 10 చొప్పున కరివేపాకులను తినాలి. ఇలా 3 నెలల పాటు తింటే అసలు మధుమేహం దరిచేరదని ఆయుర్వేదం చెప్తుంది. కరివేపాకును పొడి చేసి మెంతులు, ఉసిరి, నేరేడు గింజల పొడి, నల్ల జీలకర్ర, తిప్పసత్తు, నాటు కాకర కలిపి పొడి చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో 1-2 చెంచాలు కలుపుకుని తినాలి. ఇలా చేస్తే డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. వీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇదే. కరివేపాకు పండ్లు లేదా బెరడు కషాయంగా కాసుకోవాలి. దీనిని రోజు కొద్దిగా తాగితే హైపర్ టెన్షన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి. ఆర్షమలలు, ఈ ఆర్షమలలు తగ్గాలంటే లేతగా ఉన్న కరివేపాకును జ్యూస్గా చేసుకుని తేనె కలిపి తాగితే సరిపోతుంది. పైల్స్ ఉన్నవారికి ఉపశమనం బాగా లభిస్తుంది. వికారం తగ్గడానికి కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు రసం తీసుకుని దానికి అంతే మొత్తంలో నిమ్మరసం కలుపుకొని రోజు 2 సార్లు తాగితే వికారం, వాంతులు నుంచి రిలీఫ్ అయిపోవచ్చు. మలబద్ధకం, కడుపులో మంట, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉంటే కరివేపాకు చూర్ణం చేసుకుని మజ్జిగలో కలిపి తాగాలి. ఇకపోతే జ్వరం ఉన్నప్పుడు కాస్త కరివేపాకు కషాయం కాసుకుని తాగితే జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తి పెరగాలంటే కరివేపాకులను ఎండబెట్టి ధనియాలు, జీలకర్రతో కలిపి వేయించాలి. నేతితో వేయించి చూర్ణం చేసుకుని కాస్త సైంధవ లవణం కలిపి నిల్వ చేసుకోవాలి. ఆహారంతో పాటు అప్పుడప్పుడు తీసుకుంటే ప్రయోజనం మెండుగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని దంచి పొడిలా చేసుకోవాలి. ఎండుమిరపకాయలకు బదులుగా చొంటి పొడి వాడుకుంటే ఇంకా శ్రేష్టం. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అమీబియాసిస్ నుంచి ఉపశమనం కోసం కరివేపాకు పొడి, తేనె కలిపి తీసుకోవాలి. శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా కరివేపాకు ఉపశమనం ఇస్తుంది. రాత్రి భోజనంలో కరివేపాకు చూర్ణం కలిపి తీసుకున్నా లేదా విడిగా తీసుకున్న దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో శరీరంలో వేడి పుట్టేందుకు కరివేపాకును ఎక్కువగా మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.